హాయ్ ఆల్, ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి నేను ఒక కళాఖండం చేయబోతున్నాను. అదేనండి వడలు వేయబోతున్నాను. ఇప్పుడు ఇడ్లీ దోశనే కదా అని చెప్పి ఈసారి వడలు ట్రై చేద్దాం. సండే స్పెషల్ గానైతే స్టార్ట్ చేశాను. దీన్ని కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మంచి క్వాలిటీ అయిన ప్లాస్టిక్ పేపర్ ని తీసుకొని వేసాను. తర్వాత తెలిసింది ఏంటంటే మంచికి రోజులు లేవని. ఎందుకంటే అంత మంచి క్వాలిటీ పేపర్ లో నాకు షేప్ అయితే రాలేదు. అంటే అదేదో షేప్ వచ్చింది లేండి, కాకపోతే వడ ఉండే రౌండ్ షేప్ అయితే రాలేదు. అందుకని క్వాలిటీ లేని పల్చగా ఉండే ప్లాస్టిక్ పేపర్ ని అయితే తీసుకొని వేసాను. చూసారా ఎంత రౌండ్ గా వచ్చాయో. ఇప్పుడు అంటారు ప్రాక్టీస్ నాట్ ఓన్లీ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఇట్ ఆల్సో మేక్స్ ఉమెన్ మిస్ పర్ఫెక్ట్ అని. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. మా హస్బెండ్ అడిగితేనేమో ఆయిల్ అయిపోద్ది, గ్యాస్ అయిపోద్ది, ఇదంతా కాదు నువ్వు చేయగలుచుకుంటా. ఉండే కంట్రీ షేప్స్ అన్ని, కంట్రీలో ఉండే స్టేట్ షేప్స్ అన్ని నా ప్లేట్ లో మీరు చూడొచ్చు. చూసారా పైన ఉన్నటువంటి రౌండ్ గా ఉన్నాయి. అర్థం స్టార్టింగ్ ఫెయిల్యూర్స్ ఉంటూనే ఉంటాయి, సక్సెస్ అయ్యే వరకు కృషి చేస్తూనే ఉండాలి. సో వాటిల్లో కాంబినేషన్ అయితే చట్నీ ఇవాళ. నో చికెన్. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. బై బై. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.